ఇరాన్తో జరుగుతున్న భీకర యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్యూరీలో అమెరికాకు ఊహించని నష్టం వాటిల్లుతోంది. తాజాగా పశ్చిమ ఇరాక్లో అమెరికాకు చెందిన భారీ సైనిక విమానం కుప్పకూలింది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా కోల్పోయిన యుద్ధ విమానాల సంఖ్య 4కు చేరింది. అమెరికా వాయుసేనకు అత్యంత కీలకమైన KC-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం పశ్చిమ ఇరాక్లో కుప్పకూలింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఈ ఘటన జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఈ మిషన్లో 2 KC-135 విమానాలు పాల్గొనగా ఒకటి సురక్షితంగా ల్యాండ్ అయింది, మరొకటి కుప్పకూలింది. ప్రమాదానికి గురైన రెండో విమానం వెనుక భాగం సగం కోల్పోయినప్పటికీ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆధునిక యుద్ధంలో ఈ విమానాల పాత్ర చాలా కీలకం. ఫైటర్ జెట్లు, బాంబర్ విమానాలు గాల్లో ఉండగానే వాటికి ఇంధనం నింపడం వీటి ప్రధాన విధి. వీటి వల్ల ఫైటర్ జెట్లు ఎక్కువసేపు గాల్లో ఉండి సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించగలుగుతాయి. ఇవి దాదాపు 146 టన్నుల బరువుతో టేకాఫ్ తీసుకోగలదు. ఇందులో పైలట్, కోపైలట్, బూమ్ ఆపరేటర్ ఉంటారు. అవసరమైతే 37 మంది ప్రయాణికులను కూడా తీసుకెళ్లగలదు. ఈ విమానం శత్రువుల దాడి వల్ల కూలిపోలేదని, ఏదైనా సాంకేతిక లోపం లేదా ఆపరేషనల్ సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతోంది. కానీ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ అనే సాయుధ సంస్థ మాత్రం విమానాన్ని కూల్చేసింది తామేనని ప్రకటించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడంలో భాగంగానే ఈ దాడి చేశామని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్తో యుద్ధంలో అమెరికా ఇదివరకే 3 అత్యాధునాతన ఫైటర్ జెట్లను కోల్పోయింది. ఆపరేషన్ ప్రారంభమైన తొలి రోజుల్లోనే కువైట్ గగనతలంలో 3 F-15E స్ట్రైక్ ఈగల్ విమానాలు నేలకూలాయి. అత్యంత గందరగోళ పరిస్థితుల మధ్య కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పొరపాటున ఈ అమెరికా విమానాలను శత్రు విమానాలుగా గుర్తించింది. కువైట్కు చెందిన ఒక FA-18 హార్నెట్ ఫైట్ జెట్ జరిపిన కాల్పుల్లో ఈ 3 అమెరికా జెట్లు ధ్వంసమయ్యాయి. సమయానికి అప్రమత్తమైన 6 పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. భారీ విమానాలే కాదు, ఈ యుద్ధంలో అమెరికా తన నిఘా నేత్రాలను కూడా భారీగా కోల్పోతోంది. ఇరాన్, ఇరాక్ గగనతలంలో అత్యంత లోతుగా నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాదాపు 11 MQ-9 రీపర్ డ్రోన్లను శత్రువులు కూల్చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తీవ్ర రూపం దాల్చుతున్న కొద్దీ పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా 150 మందికి పైగా గాయపడ్డారు.